ఈరోజు నీ ఎవరి రెక్కల కింద వెళ్తున్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఆశ్రయం కలిగిద్ది, అక్కడికి వెళ్తే నాకు మంచి ఆరోగ్యం కలిగిద్ది, అటు ఇటు తిరుగుతున్నావా ఈ రోజున? కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలా దాచుకునిద్దండి? దేవుడు తన రెక్కల కింద నిన్ను నన్ను దాచుదామనుకుంటున్నాడు. ఈ రోజున వస్తావా ఆయన దగ్గరికి? వస్తావా ఆయన రెక్కల కిందకి? ఆయనని విడిచి మనమేమీ సాధించుకోలేము. ఈ రోజున రా ఆయన దగ్గరికి, ఆయన రెక్కల కిందికి రా. నీకు ప్రొటెక్షన్ ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు భద్రత ఉంటుంది, నీకు కాపుదల ఉంటుంది. అంతేకాని నాకు ఆయనతో ఏం పని లేదు, నాకు డబ్బులున్నాయి, ఆస్తుంది, అంతస్తులు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఆయనతో పని లేదు అని ఒక రోజున ఒక అతను అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడండి. తండ్రి ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ చివరికి పంది పుట్టు